అందరికీ నమస్కారం. నా పేరు పద్మ. ఈ కార్యక్రమానికి అందరూ రావాలని కోరుకుంటున్నాను. అందరికీ నమస్కారం. ఎంజేపీవీసీ ఆధ్వర్యంలో పర్యావరణ పరిరక్షణ అనే కాన్సెప్ట్ గురించి విద్యార్థులకు ఉపన్యాస పోటీ నిర్వహించడం జరుగుతుంది. 30 తారీఖు 8వ నెల 2026 రోజున ఆదివారం ఉదయం 9 గంటల నుంచి 5 గంటల వరకు జరుగుతుంది. కాబట్టి ఈ కార్యక్రమానికి ప్రతి ఒక్కరూ పాల్గొనాల్సిందిగా కోరుచున్నాం. నేడు ఎంజీపీవీసీ కార్యక్రమాన్ని పురస్కరించుకొని కార్యక్రమ విషయం వచ్చేసి పర్యావరణ పరిరక్షణ పైన మక్తల్ నియోజకవర్గంలో బాయ్స్ హై స్కూల్ ప్రాంగణంలో మన తెలంగాణ మొత్తంగా 9, 10వ తరగతి విద్యార్థులకు పర్యావరణ పరిరక్షణ పైన ఉపన్యాస కార్యక్రమాన్ని పురస్కరించుకొని ఈ సమావేశం నిర్వహించడం జరిగినది. తప్పకుండా ఆగస్టు 30 తారీఖు రోజు పర్యావరణ పరిరక్షణ అంశంపై ఉపన్యాస కార్యక్రమానికి ప్రతి ఒక్కరు అంటే 9వ తరగతి 10వ తరగతి విద్యార్థులు ఆసక్తి చూచి వారి ప్రతిభను కనబరచాల్సిందిగా కోరుతూ ముగిస్తున్నాను. నా పేరు బసవరాజు. ఈ సంఘంకి నారాయణపేట జిల్లా ఉపాధ్యక్షునిగా ఈ సంఘంకి ఏం జరిగినా అన్నీ పాటించి అన్ని స్కూళ్ళకి తిరలాడి ప్రతి ఒక్కరిని పంపించాల. తల్లిదండ్రులకు కూడా ఈ స్కూల్ హెడ్ మాస్టర్ కానీ అక్కడ ఉన్న పంతులకు కానీ అందరూ ఈ సంఘంకి ఆ రోజు జరిగే పరీక్షలకి పంపిస్తారని కోరుకుంటున్నాం. ఈరోజు ఈ కార్యక్రమానికి అనగా పర్యావరణ పరిరక్షణ కార్యక్రమానికి ఎంజేపీవీసీ సంఘం సభ్యులందరికీ కూడా నా నమస్కారాలు తెలియజేసుకుంటూ, అయితే ఈ సంఘం నుంచి ఒక మంచి కార్యక్రమం అనేది మేము చేపట్టాము. ఏంటి ఆ కార్యక్రమం? పర్యావరణ పరిరక్షణ. ఎక్కడ ఏం జరుగుతుందంటే ఏం లేదు, ఈ ప్రతి ఒక్క స్కూల్లో గవర్నమెంట్ హై స్కూల్లో 9వ తరగతి 10వ తరగతి పిల్లలకు పర్యావరణ రక్షణ ఏంది, ఈ పరిస్థితులు ఏమున్నాయి, ఇప్పుడు జరుగుతున్నటువంటి సమాజంలో ఎల్నినో కారణంగా వర్షాలు రావట్లేదు, చాలా ఇబ్బందులు రైతులు ఎదుర్కొంటున్నారు. ఈ సమావేశంలో పిల్లలకు అందరకు తెలియజేయాలనే ఉద్దేశంగా ఈ కార్యక్రమానికి తెలంగాణ రాష్ట్ర స్కూల్స్ అండ్ పబ్లిక్ అందరూ కూడా పాల్గొని విజయవంతం చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ అవకాశాన్ని ఇచ్చిన అందరికీ కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తాను.